వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ఆస్తమా, అలర్జీ, సైనసైటిస్ సమస్యలు దీర్ఘకాలికంగాను తరాల పరంగాను కనబడడం చూస్తూనే ఉంటాం. కానీ సంపూర్ణ నియంత్రణ ఉందని చెప్పలేకపోయినా సమస్యను తీవ్రతరం కాకుండా చూసుకోవడం చాలా అవసరం. లేదంటే చూస్తుండగానే మనిషిని ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్తాయి. హోమియోలో ఆస్తమా, అలర్జీ, సైనసైటిస్ సమస్యలకు ఎలాంటి పరిష్కారాలున్నాయో హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అసలు ఆస్తమా కానీ అలర్జీస్ కానీ ఎందుకు వస్తాయి, దానికి గల కారణాలు ఏమిటి? ఓకే, సో అలర్జీస్ కనుక తీసుకుంటే ఆస్తమా, అలర్జీ అండ్ సైనసైటిస్ కనుక రీజన్స్ కనుక తీసుకుంటే మనం ముఖ్యంగా ఏంటంటే ప్రీవియస్గా ఎనీ వంశపారంపర్యంగా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలర్జీస్ రన్ అవుతున్నా, స్కిన్ ఎలర్జీస్ సరిగా విధానంలో చికిత్స తీసుకోకపోయినా, అంటే చర్మ సంబంధిత వ్యాధులు చాలామంది మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఇస్తూ ఉంటాయి యూజ్ చేయడం వల్ల కూడా. సో అది శ్వాసకోశ సంబంధిత వ్యాధిగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది అదేవిధంగా కూడా నాసల్ ఎలర్జీస్ ఉంటుంది. అలర్జిక్ రైనైటిస్ అంటూ ఉంటాం. అంటే ముక్కుల నుంచి నీళ్ళు కావడం, ఎక్కువ తుమ్ములు రావడం, కళ్ళ నుంచి నీరు కావడం అనేది గమనిస్తూ ఉంటాం. సో ఏవైతే ఇది ముఖ్యంగా ఇనీషియల్గా అయితే ఫ్రీక్వెంట్గా తుమ్ములు అంటే డస్ట్కి ఎక్స్పోజ్ అయినా, కోల్డ్కి ఎక్స్పోజ్ అయినా, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ పెరిగినా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే సెన్సిటివ్ టు దట్ పర్టికులర్ ఐటమ్కి ఎక్స్పోజ్ అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంటాయి. ఇది రాంగ్ రన్లో కంటిన్యూ అయితే అంటే రైనైటిస్, అలర్జిక్ రైనైటిస్ కానీ కంటిన్యూ అవ్వడం వల్ల నాసల్ పాలిష్ రావడం, సైనసైటిస్ రావడం అండ్ ఇట్ మే టర్న్ ఇన్ టు ద లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ లైక్ బ్రాంకైటిస్ రావడం, ఉబ్బస వ్యాధి, ఆస్తమా రావడం వచ్చే అవకాశాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయండి. కవిత గారు, జనరల్గా తక్కువగా ఉండే వాళ్ళలో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సివియర్ కేసెస్లో సిమ్టమ్స్ ఎలా డిఫరెన్షియేట్ చేసుకోగలుగుతారు? అంటే పేషెంట్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ప్రతి ఒక్క పేస్లో ఒకటేసారి ఈ సిమ్టమ్స్ వస్తేనే అస్తమా ఉండే అట్లని కాదు. సో క్లాసికల్ సిమ్టమ్స్ ఆఫ్ అస్తమా కానీ ఎలర్జీ కానీ తీసుకుంటే ఏమవుతుందంటే ఫ్రీక్వెంట్గా తుమ్మురు రావడం, దగ్గు రావడంతో పాటు ప్రీవియస్ హిస్టరీ, కొంతమందికి కంటిన్యూస్ కాఫ్ ఉంటుంది. సో డ్రై కాఫ్ కంటే ఎక్కువగా వాళ్ళకి బ్రాంకోస్పాజం ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎపిసోడ్ టు ఎపిసోడ్ డిఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఎక్స్పోజ్ ద ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్కి ఎక్స్పోజ్ అవుతారో, అంటే ఇప్పుడు కొంతమందికి కోల్డ్కి ఎక్స్పోజ్ అయితేనే ఇబ్బందికి గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు ఓన్లీ వాళ్ళకి వింటర్లోనే ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి డస్ట్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి ఎక్కువగా డ్యూరింగ్ సమ్మర్లో పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి రైనీ సీజన్లో పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. సో ఎప్పుడైతే వాటికి ఎక్స్పోజ్ అవుతాం బ్రాంకోస్పాజం, అంటే ముఖ్యంగా ఈ సెన్సిటివిటీ, అలర్జిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళు ఏమవుతుంటే అస్తమా అంటే బ్రాంకోస్పాజం అయ్యే ఛాన్సెస్ ఉంటే కుచించుకొని పోవడం అనేది ఉంటుంది. నాళం అనేది శ్వాసనాలను కుచించుకుపోవడం వల్ల శ్వాస ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎయిర్ ఇన్పుట్ అండ్ అవుట్ గోయింగ్ అనేది కష్టతరం అయ్యే ఛాన్సెస్ ఉంటే సివియర్గా చెస్ట్ టైట్నెస్ రావడం అనేది ఉంటుంది. సో దట్ ప్రొటెక్టివ్ మెకానిజం అనేది దగ్గుతుంటాం. సో దగ్గడంలో వాళ్ళకి వీజ్ పక్కకుండా వాళ్ళకి పిల్లి కూతలు కూడా వినిపించే పాసిబిలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే కవిత గారు, ఇప్పుడు మన ఫస్ట్ కాల్ అని తీసుకుందాం. పెద్దాపురం నుంచి త్రిమూర్తులు గారు ఉన్నారండి. త్రిమూర్తులు గారు నమస్తే అండి. డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో చెప్పండి. నేను తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి సార్ మీ సమస్య ఏంటో. అదేంటి, చాలా విపరీతంగా ఆయాసం వచ్చేస్తుందండి, చాలా విపరీతంగా తుమ్ములు కూడా వచ్చేస్తున్నాయి. ఓకే, ఎప్పటి నుంచి? అప్పుడే ఒక 2 సంవత్సరాలు పెట్టి ఉన్నాయండి. కాకపోతే మళ్ళీ అల్లోపతి వైపు తీసుకుంటున్నామండి. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? అంటే నేను ఇప్పుడంటే ఇప్పుడు నా సంవత్సరం నాన్నగారు పాపండి, ఆ అమ్మాయి పేరు కుమారి అంటే ఆ అమ్మాయి 10 వరకు చదివింది, ఇంట్లోనే వస్తుందండి పాపం. ఓకే ఓకే, సో అస్తమా ఉంది, మందులు వాడినా తగ్గట్లేదు అంటున్నారు. సో నార్మల్గా ఏంటంటే 2 ఇయర్స్ నుండి సమస్య వస్తుంది అంటున్నారు. ఎక్కువగా అయితే డ్యూరింగ్ వింటర్లో కానీ, సమ్మర్లో కానీ, రైనీ సీజన్లో కానీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. నార్మల్గా ఇచ్చే విధానం ఏంటంటే అస్తమా రావడానికి రీజన్ అబ్నార్మల్ ఇమ్యూనిటీ రెస్పాన్స్. సో ఎవరికైతే రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉంటుందో, సెన్సిటివిటీ పీపుల్ అంటూ ఉంటాం, ఇడియోసింక్రటిక్ పీపుల్ అంటూ ఉంటాం. సో అలాంటి వారికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం తీసుకునే మందులతో యాంటీబయాటిక్స్ లేకపోతే స్టెరాయిడ్స్, ఇన్హేలర్స్ తీసుకోవడం వల్ల తగ్గదు. సో బట్ ఆ పర్టికులర్ ఎపిసోడ్కి మీకు రిలాక్సేషన్ అవుతుంది కాబట్టి కొద్దిగా రిలీఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బట్ పరిష్కారం రాదు. యాజ్ సచ్ హోమియోపతి చికిత్సతో ఏముంటుందంటే హోమియోపతి పనిచేసేదే మనకు కాన్స్టిట్యూషనల్ ప్రిస్క్రిప్షన్ కాబట్టి రోగనిరోధక వ్యవస్థ మీదనే మనకు మందులు పనిచేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఎపిసోడ్కి అటాక్కి మీకు సివియారిటీ వైజ్ తేడా గమనించే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఓవరాల్గా పరిష్కార మార్గాలు అయ్యే ఛాన్స్ ఉంటాయి. బట్ ఎప్పుడైతే ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఎక్స్పోజ్ అవుతారో, డస్ట్కి కానీ లేకపోతే స్మోకింగ్ లాంటిది అలవాట్లు ఉంటే కనుక మానేసుకుంటూ మందులు కనుక వాడితే డెఫినెట్గా మీకు సొల్యూషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సార్. కవిత గారు, ఇప్పుడు జనరల్గా రాత్రిళ్ళు లేకపోతే కోల్డ్ ఎయిర్లో ఉన్నప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటుంది ఆస్తమా కానీ ఎలర్జీస్ కానీ, ఎందుకు అలా జరుగుతుంది? సో నార్మల్గా అస్థమాటిక్ పీపుల్కి కోల్డ్ సీజన్లో పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి, నైట్ టైం ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో కోల్డ్ సీజన్లో పెరిగే రీజన్ ఏంటంటే బ్రాంకోస్పాజం. వెనెవర్ ద పేషెంట్ ఎప్పుడైతే కోల్డ్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారో
బ్రాంకియా అనేది స్పాజంకి గురవుతుంది, అంటే కుచించుకొని పోవడం ఉంటుంది, న్యారో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు కష్టపడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎయిర్ ఇన్పుట్ అంటే గాలి లోపలికి వెళ్ళడం కానీ బయటకు వెళ్ళడం కష్టతరం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ వాళ్ళకి అదైనప్పుడు సో దానివల్ల వీజెస్ రావడం, దగ్గు రావడం, ఆయాసం రావడం, చెస్ట్ టైట్నెస్ రావడం, చచ్చిపోతామనేమో భయం రావడం అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో స్లీపింగ్ ఉన్నట్టు ఎప్పుడైతే నిద్రపోతూ ఉంటారో సో చాలామందికి అస్మాటిక్ అటాక్స్ నైట్లో 12 o'clock 1 AM ఆ విధంగా అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో పడుకున్నప్పుడు మనకి ఎయిర్ ఇన్పుట్ అవుట్పుట్ అనేది అంత స్పీడ్గా పనిచేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంటాయి రెస్ట్ పొజిషన్లో. సో దానివల్ల కూడా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఏవైనా కూడా డ్యూరింగ్ లయింగ్ పొజిషన్ ఎక్కువగా ఇబ్బందులు పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. కవిత గారు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు చచ్చిపోతారేమో అనే ఒక భయం, అలాంటివి స్ట్రెస్ కానీ లేకపోతే మూడ్ స్వింగ్స్ కానీ ఉంటాయి అంటున్నారు, అలాంటివి ఎందుకు జరుగుతాయి? సో మామూలుగా వాళ్ళ సఫరింగ్స్ అనేది ఇఫ్ యూ ఫీల్ అన్ అస్మాటిక్ పేషెంట్ కనుక చూస్తే మనకి సో శ్వాస అనేది మనకు ముఖ్యంగా ఏంది గాలి ద్వారానే మనకు ప్రాణవాయువు వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో మనం తీసుకునే గాలి నుంచే ప్రాణవాయువు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ ప్రాణవాయువు అందులోనే మొత్తం బాడీ రన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వెన్ దట్ ఈస్ డెఫిషియంట్ సో మనకి బ్రెయిన్ కూడా స్ట్రెస్ లెవెల్స్ ఏమవుతుంది, ఫుల్ స్పాజమ్ ఉండడం వల్ల ఏమవుతుంది, సో ఆక్సిజనేషన్ టు ద బ్రెయిన్, లంగ్స్, అంటే ఓవరాల్గా బాడీకి ఎనర్జీ లెవెల్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి, కాన్సన్ట్రేషన్ లెవెల్ తగ్గిపోవడం, సో ఆలోచన విధానం తగ్గిపోయే ఛాన్స్ ఉంటాయి, పీక్ లెవెల్లో భయాందోళనలు పెరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీరిలో. రైట్, ఇప్పుడు మన నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం. అశ్వరావుపేట నుంచి రాజు గారు ఉన్నారండి. రాజు గారు చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మాది అశ్వరావుపేట మేడం. ఓకే, మీ సమస్య ఏంటి చెప్పండి. గత సంవత్సరం కాల నుంచి మేడం బాగా ఆవేశం కింద ఉండి ముక్కులు బ్లాక్ అవుతున్నాయి మేడం. ఓకే, అయితే మామూలు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం మేడం, ఈ ఇంగ్లీష్ మెడిసిన్ చెస్ట్ కి సంబంధించి. ఓకే, అయితే చెస్ట్ కి సంబంధించి ఏం లేదంటున్నారు మేడం, కానీ ఆవేశం పొంది ముక్కులు రెండు ఒక్కోసారి ఒకటి బ్లాక్ అవుతుంది మేడం, తర్వాత యువతల్లో బ్లాక్ అవుతుంది మేడం. ఓకే, జలుబు ఏమైనా వేస్తుందా, ఫ్రీక్వెంట్గా తలనొప్పి కానీ ఏమైనా వస్తుందా అండి మీకు? జలుబు అంతగా చేయట్లేదు మేడం, ఎప్పుడో ఒక్కసారి చేస్తుంది. ఓకే, తలనొప్పి ఏమైనా వస్తుందా? లైట్ గా అటాక్ వస్తుంది మేడం. ఓకే, సో చాలా మందికి ఇనీషియల్గా సైనసైటిస్ కేసులో ఏమవుతుంది, నాసల్ బ్లాకేజ్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ నాసల్ బ్లాకేజ్ ముక్కు దిబ్బడ రావడానికి రీజన్ ఏంటంటే నాసల్ పాలిప్స్ వల్ల రావచ్చు, సైనసైటిస్ వల్ల కూడా రావచ్చు. సో మనకి ఎయిర్ ఎంట్రీ అబ్స్ట్రక్షన్ ఉండే ఛాన్సెస్ ఉండడం వల్ల కూడా ఎప్పుడైతే ఎగ్జర్షన్కి గురవుతామో, అంటే సో నార్మల్గా వాకింగ్ చేయడం అది ఇది చేయడం వల్ల వీరికి ఎక్కువ ఇబ్బంది ఉండదు. సో బట్ ఎప్పుడైతే శ్వాస వ్యవస్థలో ఇబ్బంది ఉంటుందో, ఎప్పుడైనా శారీరక శ్రమ చేస్తూ ఉంటామో సో తీసుకునే గాలి ఎంట్రీ అనేది లోపల తగ్గే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆయాసం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంటాయి. ఎగ్జర్షనల్ అస్తమా అంటూ ఉంటాం, ఎగ్జర్షనల్ డిస్నియా అంటూ ఉంటాం. సో వీళ్ళు ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఒకసారి తరోగా అంటే హెడేక్ కూడా వస్తుంది అంటున్నారు కాబట్టి కోల్డ్ రికరెన్స్ అండ్ హెడేక్ రావడం డ్యూటింగ్ సైనసైటిస్ అండ్ నాసల్ పాలిప్స్ ఫామ్ అవడం వల్ల ఉంటుంది. ఒకసారి సిటీ స్కాన్ ఆఫ్ ద సైనస్ కనుక తీయించండి సార్. అందులో మన ఇబ్బందులు కనుకుంటే మెడిసిన్స్ కనుక వాడితే డెఫినెట్గా మీకు హోమియో చికిత్సతో సొల్యూషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది నాసల్ పాలిప్స్ రాగానే సర్జరీకి వెళ్ళాలి, డిఎన్ఎస్ అనగానే సర్జరీకి వెళ్దాము, సైనసైటిస్ అనగానే పాన్సైనస్ అనగానే సర్జరీకి వెళ్దాం అని అంటూ ఉంటారు. సో ప్రతి ఒక్క కేసు సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎమర్జెన్సీ కండిషన్స్, పాన్సైనసైటిస్ అన్ని సైనస్లో ఎఫెక్ట్ అయిపోయి వర్టికో గిడ్డినెస్ సివియర్గా ఉన్నప్పుడు మాత్రమే కొన్ని కండిషన్స్లో మాత్రమే సర్జరీ హెల్ప్ తీసుకోవాల్సిన అవకాశాలు ఉంటాయి. బట్ స్టిల్ మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో మనం కరెక్షన్ చేయాల్సింది అక్కడున్న ఎండ్ ప్రోడక్ట్ని కాదు. సో నాసల్ పాలిప్స్ పెరిగిన తర్వాత దాన్ని కట్ చేయడం కాదు. దానికి రీజన్ ఏంటి? సో పర్సన్ యొక్క సెన్సిటివిటీ, ఇమ్యూనిటీ వల్ల, అబ్నార్మల్ ఇమ్యూనిటీ వల్ల, ట్రిగ్గరింగ్ వల్ల, కాన్స్టాంట్ ఇరిటేషన్ వల్ల నీకు నాసల్ పాలిప్ పెరిగింది. సో ఆ ఇరిటేషన్ని మనకు మందులతో తగ్గిస్తే ఆటోమేటికల్లీ అవి డిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సైనసైటిస్ ఉన్నా కూడా మీకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. హెడేక్ తగ్గుతుంది, ముక్కు దిబ్బలు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి సర్జరీ అవసరం లేకుండానే. ఇప్పుడు మన నెక్స్ట్ కాల్ అని తీసుకుందాం. నెల్లూరు నుంచి మహేశ్వరి గారు ఉన్నారు. మహేశ్వరి గారు. హలో. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి. డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో చెప్పండి. హలో హలో చెప్పండి మహేశ్వరి గారు. మా హస్బెండ్ కి నెమ్మ ఎక్కువగా ఉంటుంది మేడం, తెలియకుండానే గల్లు వెళ్ళిపోతుంది. ఓకే, ఎప్పటి నుంచి అండి? ఒక 5 years నుంచి ఉంది మేడం. నిద్రపోతుంటే నైట్ లో వెళ్ళిపోతుంది లోపలికి, మార్నింగ్ ఇంకా వామిటింగ్ చేసుకున్నా గానీ, ఏం తిన్నా గానీ వామిటింగ్ అయిపోతుంది. మామూలుగా కూడా వామిటింగ్ చేసుకుంటుంటారు మేడం. ఫీవర్ ఏమైనా వస్తుందండి? చలి జ్వరం రావడం ఏమైనా ఉంటుందా? అట్లా ఏం లేదు, చలి జ్వరం ఏం లేదు మేడం. కాకపోతే ఎప్పుడు అలర్జీగా జలుబు చేసినట్టు అలా ఉంటుంది మేడం. దగ్గు ఎక్కువ వస్తుంటది.
దగ్గు ఉంటుంది, నెమ్ము బాగుంటుంది మేడం. ఎప్పుడు మా బాబుకు కూడా అలాగే ఉంటుంది మేడం. ఓకే, సో హెరిడిటరీ ద్వారా తండ్రి ద్వారా కొడుకు కానీ పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది బ్రాంకైటిస్ అండి. సో ముఖ్యంగా ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఆఫ్ కాఫ్ ఎక్కువగా ఏంటి అంటే బ్రాంకైటిస్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది కొంతమందికి కాఫ్ డైరెక్ట్గా రావచ్చు, లేకపోతే అక్యుములేషన్ ఎక్కువగా రావడం డ్యూరింగ్ స్లీప్ ప్యాటర్న్లో ఉంటుంది. సో నిద్రపోయినప్పుడు మనకు ప్రొటెక్టివ్ మెకానిజం పనిచేయదు, తుమ్ములు కానీ దగ్గు కానీ వచ్చే అవకాశాలు తక్కువ. సో కాబట్టి అప్పుడే అక్యుములేషన్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ ఎక్కువ ప్రొడక్షన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి వీరిలో బ్రాంకైటిస్. కొంతమందికి ఫీవర్తో రావచ్చు, కొంతమంది ఫీవర్ లేకుండా ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఎలర్జిక్ టెండెన్సీ వల్ల బ్రాంకైటిస్ రావచ్చు. నెక్స్ట్ ఈ స్టేజ్ మీకు బ్రాంకియల్ అస్తమాగా కూడా కన్వర్ట్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటూ ఉంటాయి. సో తీసుకునే మెడిసిన్ కనుక తీసుకుంటే ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ ద కాఫ్కి కనుక మెడిసిన్ వాడుతుంటే అక్యుములేషన్ ఆఫ్ కఫం తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి, కన్వర్షన్ కూడా తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంటాయి. బట్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ గమనించండి. కోల్డ్కి ఎక్స్పోజ్ అవుతానా, లేకపోతే మామూలుగా అయితే స్మోకింగ్ లాంటి అలవాట్లు ఏమైనా ఉంటే తగ్గించుకుంటూ కనుక మెడిసిన్స్ వాడితే మీ హస్బెండ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు చిన్న బాబు అంటున్నారు, సో పిల్లల్లో కూడా ఈ బ్రాంకైటిస్ కానీ బ్రాంకో నిమోనియా రావడం తరచుగా రావడం సహజం. అది కనుక ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే మ్యాక్సిమం మోర్ దెన్ 30 to 40% వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి, ఎందుకంటే వీళ్ళకి లో వైటాలిటీ ఉంటుంది. సో ఇప్పుడే కనుక కరెక్షన్ చేస్తే మీ హస్బెండ్ లాగా అంత లాంగ్ డ్యూరేషన్ వరకు మెడిసిన్ వాడకుండానే కొన్ని మంత్స్లోనే టోటల్గా కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి మీ బాబులో కూడా. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. గుంటూరు నుంచి సునంద గారు ఉన్నారు. సునంద గారు, హలో. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్, నాకు ఒక 2005 నుంచి ఆస్తమా ఉంది. అంటే ఫస్ట్ ఏమో ఇస్నోఫిలియా అని చెప్పారు. ఓకే. తర్వాత ఒక 3-4 ఇయర్స్ కి ఆస్తమా అని చెప్పారు. ఓకే. అప్పటి నుంచి కంటిన్యూస్ గా వాడుతున్నాను, కానీ రైనీ సీజన్ లో ఫుల్ కోల్డ్ ఉంటుంది మ్యామ్. బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వస్తుంది. ఓకే, సో ఆల్మోస్ట్ సిన్స్ 10 years నుంచి వాడుతున్నాం అంటున్నారు. సో ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం మనకు సపోర్ట్ చేసే మెడికేషన్ వాడితే ఇదే విధంగా గ్రాడ్యువల్గా పెరుగుతూనే ఉంటుంది. సో అక్యూట్ అస్మా అని, టోపిక్ అస్మా అని ఉంటూ ఉంటాయి. సో ఫ్యామిలీలో రన్ అవ్వడం వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రైనీ సీజన్లో మీకు పెరుగుతుంది కాబట్టి కంపల్సరీ ఇప్పుడు ఆ మెడికేషన్ సివియారిటీ ఉన్నప్పుడు సపోర్ట్ తీసుకుంటూ కనుక హోమియో చికిత్స స్టార్ట్ చేస్తే 2 to 3 seasons కనుక తీసుకుంటే ఓవరాల్గా మీకు కరెక్షన్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే సివియారిటీ వైజ్ అండ్ సొల్యూషన్ కూడా ప్రొవైడ్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయండి. ఎందుకంటే హోమియో చికిత్స పనిచేసేదే మీకు ఇమ్యూనిటీ పవర్ మీద పనిచేస్తుంది. ఏవైనా అంటే ఆ సీజన్లో మనం అందరం ఎక్స్పోజ్ అవుతాం, కానీ కొంతమందికి మాత్రం ఈ ప్రాబ్లం రావడం ఉంటుంది, ఎందుకంటే ఆ సెన్సిటివిటీ వాళ్ళ బాడీలో ఉంటుంది కాబట్టి అక్కడ మన మెడికేషన్ పనిచేస్తుంది. సో కాబట్టి డెఫినెట్గా యూ విల్ ఫైండ్ ద సొల్యూషన్. మీ ప్రీవియస్ రిపోర్ట్స్ అంటే ఇంతకుముందు తీసుకున్న హిస్టరీ కనుక తీసుకొని మీ నియరెస్ట్ హోమియోపతి బ్రాంచ్కి విజిట్ అవ్వండి, డెఫినెట్గా మీకు సొల్యూషన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ నర్సాపురం నుంచి శ్రీరామ్ గారు ఉన్నారు. శ్రీరామ్ గారు, హలో. హలో శ్రీరామ్ గారు, చెప్పండి. హలో. హలో మేడం, ఏం పడుతుందండి మేడం గారు? చెప్పండి సార్. యాక్చువల్ గా నాకు ఒక 10-15 సంవత్సరాల మధ్య ఇలాగే ఉన్నదండి. ఏం ప్రాబ్లం అండి? ముక్కు నుంచి నీరు గారుతామని, తలనొప్పి కానీ అలాగా ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా నాకు ఎప్పుడు తగ్గినట్టు అనిపించలేదు. మామూలుగా జనరల్ గా బయట జరిగిన టాబ్లెట్లు ఎక్కువ వాడుతూ ఉంటానండి. అంతకుముందు ఈఎన్టీ హాస్పిటల్ చూపించుకుని చాలా మందులు వాడానండి. ఇంకా ఎలాగ తగ్గుతలేదండి, ఇంకా మానేసి బయట టాబ్లెట్లు తీసుకుంటాం మొదలు పెట్టండి మేడం గారు. ఏం చేస్తుంటారు మీరు? యాక్చువల్ గా బయట మార్కెటింగ్ చేసుకోమని ఫస్ట్ లోని ఒక 2005 లో ఒక 2 years 3 years మార్కెటింగ్ చేసుకున్నాను దాని మీద. ఎక్కువగా బయట ప్రదేశాల్లో ఉండవు. అది దాని ప్రాబ్లం కాకుండా నేను ఒక 5వ తరగతి చదువుకున్నా కానీ నేను యాక్చువల్ గా ఇదే ప్రాబ్లం లో ఉన్నానండి. యాక్చువల్ గా చదువుకున్న టైంలో మార్నింగ్ టైం అయితే ముక్కంటే నీరు సరిపోతుందని తుమ్ములు ఓవర్గా వచ్చి. ఓకే, సో మీకుంది అలర్జిక్ రైనైటిస్, ముక్కుల నుంచి నీళ్ళు గారడం, కళ్ళ నుంచి నీళ్ళు గారడం. అలర్జిక్ రైనైటిస్ సిన్స్ 10 years నుంచి ఉంది కాబట్టి సైనసైటిస్లోకి డైవర్ట్ అయింది. ఇప్పుడు తలనొప్పి రావడం, నాసల్ బ్లాకేజ్, దగ్గు రావడం, పోస్ట్ నాసల్ రిప్ అంటుండే కంటిన్యూగా హాకింగ్ అంటే పడుకున్నప్పుడు కానీ ఎప్పుడు కానీ వెనుకకు స్ఫుటం అనేది వెనుకకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఫ్యారింజైటిస్ రావడం, ఇన్ ఫ్యూచర్లో మీకు బ్రాంకైటిస్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి. సో సఫరింగ్స్ అయితే ఉన్నాయి. మెడికేషన్ కనుక తీసుకుంటే ఓవరాల్గా హెడేక్ తగ్గిపోవడం, ప్రొడక్షన్ ఆఫ్ ద కఫం నార్మల్గా అవ్వడం అండ్ తలనొప్పి తగ్గడంతో పాటు నాసల్ బ్లాకేజ్ క్లియర్ అయ్యి ముక్కుల నుంచి నీరు గారడం, కళ్ళ నుంచి నీరు గారడం కూడా తగ్గే ఛాన్స్ ఉంటాయి. డెఫినెట్గా మీకు నాసల్ పాలిప్స్ ఉంటూ ఉంటాయి, అవి కూడా గ్రోత్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బ్లాకేజ్ కూడా క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ రెగ్యులర్గా కోర్స్లా కనుక ట్రీట్మెంట్ కనుక వాడుతూ ఉంటే మీకు ఓవరాల్గా సొల్యూషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సార్. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ని తీసుకుందాం. చోడవరం నుంచి కనక మహాలక్ష్మి గారు ఉన్నారండి. లక్ష్మి గారు, హలో. డాక్టర్ గారితో మాట్లాడండి. లక్ష్మి గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి.
మా పాపకి ఇది కొంచెం బీపింగ్ తీసుకోలేకపోతున్నదండి. ఒకసారి నైట్ నమస్తే మేడం, మా పాపకి బీపింగ్ తీసుకోలేకపోతున్నదండి. నైట్ ఏమో ఒకసారి గాలి పీల్చుకోలేకపోతున్నారు. పాప వయసు ఎంత అండి? పాపకి 17 అండి. ఓకే, ఇబ్బంది ఏముంది? ఓన్లీ నైట్ టైం మాత్రమే వచ్చేస్తుంది. అంటే ఒకసారి నైట్ కొంచెం ఫుడ్ అది తిన్నా చేసినా ఎక్కువైనా అది దాని. ఓకే, సో చాలా వరకు ఏంటంటే నాసల్ బ్లాకేజ్, బ్రీతింగ్ అంటే మౌత్ బ్రీతింగ్స్ ఎక్కువ నైట్ టైం చేస్తూ ఉంటారు. సో పిల్లల్లో అయితే కనుక ఎక్కువ అడినాయిడ్స్ కానీ సైనసైటిస్ ప్రాబ్లం ఉన్నా కూడా, నాసల్ పాలిప్స్ ఉన్నా కూడా బ్రీతింగ్ తీసుకోవడం కష్టం. మౌత్ ద్వారా తీసుకోవాల్సిన మౌత్ ద్వారా బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటారు. గురక రావడం అనేది ఉంటుంది. నెక్స్ట్ చెస్ట్ టైట్నెస్ రావడం, కఫం రావడం, భయపడి చెస్ట్ టైట్నెస్ అనిపించి మధ్యలో నిద్ర రాత్రులు లేవడం ఛాన్సెస్ ఉంటాయి. సో మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. అయితే అడినాయిడ్స్ కావచ్చు, లేకపోతే నాసల్ పాలిప్స్ వల్ల కావచ్చు, క్రానిక్ పాన్ సైనసైటిస్ కావచ్చు, అండ్ అస్తమా కూడా కావచ్చు. సో ఈ 4 కూడా వాళ్ళకి ట్రిగరింగ్ ఎక్కువగా మనకు నైట్ పడుకున్నప్పుడే లయింగ్ పొజిషన్లో మనకు ప్రాబ్లం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అండ్ స్కాన్ కనుక సిటీ తీయించుకొని వస్తే కనుక ఏ ప్రాబ్లం ఉందో అది అడినాయిడ్సా, సైనసైటిసా, లేకపోతే డ్యూ టు అస్తమాన మనకు ఎక్స్ట్రాలో తెలిసిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. సో దాని దగ్గర కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే మీ పాపకి మొత్తం కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. హోమియో చికిత్సలో ది బెస్ట్ మెడికేషన్ ఉన్నాయండి. రైట్, ఇప్పుడు మన నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వెస్ట్ గోదావరి నుంచి రేఖ గారు ఉన్నారు. రేఖ గారు. హలో 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 నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మా బ్రదర్ కి ఇప్పుడు నోస్ వచ్చి ఫుల్ గా నైట్ టైమ్ బ్లాక్ అయిపోతుంది మేడం. ఎయిర్ శ్వాస పీల్చుకోవడం బాగా కష్టం అయిపోతుంది. మా బ్రదర్ కి వచ్చి ఇప్పుడు 19 years మేడం. ఓకే, తను చదువుకుంటున్నాడు, వేరే హాస్టల్లో ఉంటున్నాడు. సో తనకి ఏమొచ్చి ఇలా బ్లడ్ టెస్ట్లు అవి రాసి ఇచ్చారు అన్నారు. అవి చేస్తే ఏమొచ్చి సమ్ జీన్స్ ప్రాబ్లం వల్ల ఉంది. సమ్ నోస్ లోపల ఏవో సైజెస్ పెద్దవి ఉన్నాయి, దాని వల్ల మీకు అలా ఉంది, జీన్స్ ప్రాబ్లం అది సమ్ చెప్పారు మేడం. దానికి ఏంటి సొల్యూషన్ ఏంటంటారు? సో నోస్లో గ్రోత్ ఉండడం వల్ల నాసల్ పాలిప్స్ అంటాం అవి. సో కంపల్సరీ పడుకున్నప్పుడు నాసల్ బ్లాకేజ్ రావడం, తుమ్ములు రావడం, ఇనీషియల్గా చాలామందికి ఈస్నోఫిలియా జీన్స్ ప్రాబ్లంల వల్ల వచ్చే రన్నింగ్ ఏ డిజీజ్ ఎక్కువగా ఏంటంటే అస్తమా కానీ, ఈస్నోఫిలియా కానీ, అలర్జిక్ రైనైటిస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నార్మల్గా మనకు తుమ్ము రావడం, దగ్గు రావడం అనేది మనకు రక్షణ వ్యవస్థ అంటే ప్రొటెక్టివ్ మెకానిజం. సో ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్కి 1-2 తుమ్ములు రావడం సహజం. బట్ ఎక్కువ రియాక్షన్, ఎక్సెసివ్ రియాక్షన్ రావడం వీళ్ళ ఉన్న సమస్య. సో కంటిన్యూస్ ఇరిటేషన్ వల్ల ఏమవుతుంది, నాసల్ సెప్టమ్ ఇరిటేషన్, మ్యూకోజల్ ఇరిటేషన్ అవ్వడం వల్ల నాసల్ పాలిప్స్ ఏర్పడడం అనే ఛాన్స్ ఉంటుంది. సో మనకు ముక్కు ద్వారానే గాలి పీల్చుకుంటూ ఉంటాం. సో 100% ఎయిర్ ఎంట్రీకి నీకు 70% ఎయిర్ ఎంట్రీ వెళ్ళే పాసిబిలిటీస్. దానివల్ల ఓవరాల్గా ఆక్సిజనేషన్ అప్ టు ద బాడీ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ఆక్సిజనేషన్ బాడీకి తగ్గడం వల్ల కాన్సన్ట్రేషన్ లెవెల్ తగ్గిపోవడం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. ఇనీషియల్గా ఇది ఓన్లీ పడుకున్నప్పుడే ప్రాబ్లం పెరిగే ఛాన్స్ ఉంటాయి. బట్ ఒకసారి ప్రోగ్రెస్ అయిన తర్వాత, నడిచిన తర్వాత, కూర్చున్న ఈవెన్ రెస్ట్ ఆల్సో మీకు ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మెడిసిన్ కనుక వాడితే డెఫినెట్గా మీ బ్రదర్కి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, పాలిప్స్ కరిగే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ పడుకున్నప్పుడు ఆయాసం రావడం కూడా తగ్గే అవకాశాలు కూడా ఉంటాయండి. రైట్, ఇప్పుడు మన నెక్స్ట్ కాల్ తీసుకుందాం. తాడిపత్రి నుంచి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు. హలో మేడం. నమస్తే మేడం. నమస్కారం సార్, చెప్పండి. చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో చెప్పండి, మీ సమస్య చెప్పండి. అదే వాతావరణం కొద్దిగా చల్లగా అంటే కొద్దిగా ఊపిరి కష్టంగా అవుతుంది. ఎప్పటి నుంచి అండి? 5-6 సంవత్సరాలు అవుతుంది మేడం, కానీ నేను ఎక్కడ చూపించుకోలేదు ఇంకా. దగ్గేమైనా వస్తుందండి? దగ్గర రాదు మేడం. ఆయాసం ఏమైనా వస్తుందా? ఆయాసం వస్తుంది మేడం ఎక్కువ. పిల్లి కూతురులాగా వినిపిస్తాయా? అవన్నీ జలుబు చేసినప్పుడు అట్లా ఓకే, సో బ్రాంకైటిస్ అస్తమా లాగా ఉంది. మెడిసిన్స్ అయితే వాడాల్సి వస్తుందండి. వితౌట్ మెడికేషన్ మందులతో వాడకుండా తగ్గదు. ఎందుకంటే కోల్డ్ ఎక్స్పోజర్ ఇనీషియల్గా అయితే కోల్డ్ ఎక్స్పోజర్ అప్పుడు మాత్రమే, సీజనల్ వేరియేషన్లో మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ డిజీజ్ ప్రోగ్రెస్ అయిన కొద్ది త్రూ అవుట్ ఇయర్ మీకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అంత సివియర్గా కాకముందే మెడిసిన్స్ కనుక చూసుకొని వాడితే కనుక మీకు ప్రాబ్లం తగ్గే అవకాశాలు ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఖమ్మం నుంచి హస్గర్ గారు ఉన్నారు. హస్గర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో చెప్పండి. హలో నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. నమస్తే మేడం, మాది ఖమ్మం జిల్లా అండి.
నాకు తుమ్ములు బాగా వస్తున్నాయండి. ఓకే. నైట్ టైం ముక్కులు బంద్ అవుతాయండి. ఓకే. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందండి. ఓకే. ఎప్పటి నుంచి ఉంది మీకు ఈ సమస్య? ఇది రెండు మూడు సంవత్సరాలు బట్టి ఉందండి. మెడిసిన్స్ ఏం వాడుతున్నారు మరి? మేము అక్కడ ఎండి గారి దగ్గర నిమ్ము ఉందేమన్నా నిమ్ము చూపించుకున్నామండి. అయితే నిమ్ము లేదని అన్నారండి. ఓకే. మళ్ళీ తలకాయ కూడా స్కానింగ్ తీపిస్తే ఏం లేదన్నారండి. ఓకే. సైనసైటిస్ లేదు, న్యూమోనియా కానీ బ్రాంకైటిస్ కానీ లేదన్నారు. ఉంది అలర్జిక్ రైనైటిస్. దీనివల్ల ఏమవుతుంటే ముక్కు నుంచి నీళ్ళు గారడం, తుమ్ములు రావడం, కళ్ళ నుంచి నీళ్ళు గారడం అనేది ఉంటుంది. నెక్స్ట్ నాసల్ పాలిస్ రావడం, ముక్కు దిబ్బడి ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇంకా డిజీజ్ ఇంకా మీకు ప్రోగ్రెస్ కాలేదు. ఇప్పుడు కనుక నార్మల్గా వాడితే నాసల్ బ్లాకేజ్ క్లియర్ అవ్వడం, తుమ్ములు కానీ నాసల్ పాలిప్స్ కానీ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మీకు ఇప్పటివరకు అయితే స్కాన్ రూపంలో సైనసైటిస్ రాలేదు అండ్ ఎక్స్రేలో బ్రాంకైటిస్ కానీ న్యూమోనియా రాలేదని చెప్పినారు. ఇంకా ప్రాబ్లం రాకుండా కూడా మీకు ఓవరాల్గా సొల్యూషన్ హోమియో చికిత్సతో ఉండే అవకాశాలు ఉంటాయండి. ఓకే. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ విజయవాడ నుంచి సుప్రియ గారు ఉన్నారు. సుప్రియ గారు, హలో. హలో సుప్రియ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో. నాకు ముక్కు దూలం వంకర ఉందండి. ఓకే. ముక్కులో కండ కూడా పెరిగిందండి. ముక్కు ద్వారా గాలి వెళ్ళదు అసలు. ఓకే. సైనస్ ఉంది, అసలు గాలి వెళ్ళదు, ఆయాసం వస్తూ ఉండిద్దండి. ఓకే. ఎప్పటి నుంచి ఉంది సమస్య మీకు? నాకు 5 సంవత్సరాల నుంచి ఉందండి. కండ మాత్రం ఈ మధ్య పెరిగింది అన్నారండి. ఓకే. మెడిసిన్స్ వాడుతున్నారా మరి? చేయాలి. వాడట్లేదండి. ఆపరేషన్ చేయాలి అన్నారు. ఓకే. మెడిసిన్ ద్వారా తగ్గదన్నారండి. ఓకే. ఇప్పుడు హోమియో కేర్ లో తగ్గిద్దండి మెడిసిన్ ద్వారా, ఆపరేషన్ చేయాలంటారా? ఓకే. మీ వయసు ఎంత అమ్మా? 25 అండి. ఓకే. సో నార్మల్గా గ్రోత్ ఉంటే కనుక నాసల్ పాలిప్స్ అది డెఫినెట్గా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు సైనసైటిస్ కూడా అంటున్నారు, ముక్కు దిబ్బడ అండ్ నాసల్ బ్లాకేజ్, తలనొప్పి రావడం అనేది ఓవర్ నైట్గా రాదు. సో సిన్స్ 5 years నుండి సఫరింగ్స్తోని మీకు అలర్జిక్ రైనైటిస్తోని నాసల్ పాలిప్స్ దెన్ సైనసైటిస్ వచ్చింది. అన్ని రివర్సల్ ఆర్డర్లో మీకు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బట్ గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే యాంటీబయాటిక్ అంత ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ రాదు. గ్రోత్ గ్రాడ్యువల్గా తగ్గుతూ, ఫ్రీక్వెన్సీ తగ్గుతూ, సివియారిటీ తగ్గుతూ మీకు ఫ్యూచర్లో సర్జరీ అవసరం లేకుండా నార్మల్గా అయ్యే ఛాన్స్ ఉంటాయి. బట్ ఒకసారి ప్రీవియస్ హిస్టరీ రిపోర్ట్స్ అంటే ఇప్పుడు ఎక్స్రే రిపోర్ట్స్ కానీ స్కాన్ రిపోర్ట్లు కానీ ఏం తీయించారో ఆ రిపోర్ట్ తీసుకొని మీ నియరెస్ట్ బ్రాంచ్కి విజిట్ అవ్వండి. ఎంత డ్యూరేషన్ వాడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఎలాంటి మేనేజ్మెంట్ పార్ట్ తీసుకోవాలి అనేది చెప్పడం అనేది జరుగుతుందండి. ఓకే. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ని తీసుకుందాం. జగ్గైపేట నుంచి నాగయ్య గారు ఉన్నారండి. నాగయ్య గారు. అవునండి. డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో చెప్పండి. హలో. నమస్తే. నమస్తే సార్, చెప్పండి. నాయండి, నాకు 4 సంవత్సరాల నుంచి బాగా కళ్ళమ్మటి నీళ్లు, ముక్కులమ్మటి నీళ్లు, తుమ్ములు, బాగా జలుబు చేసినట్టుగా ఉంటుందండి. ఇక 2 రోజులు 3 రోజులు సిట్రిజన్ వేసుకుంటే మళ్ళీ ఫ్రీ అయితే మళ్ళీ తర్వాత ఇస్తాటేనండి. ఓకే. నాకు బాగా ఇబ్బందిగా ఉందండి. వాళ్ళ తుమ్ములు విపరీతంగా వస్తాయండి పొద్దుపూట. ఓకే. ఓకే. అలర్జిక్ రైనైటిస్ అంటాం సార్. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం అండి. వ్యవసాయం చేస్తూ ఉంటారు. సో ఈ తుమ్ములు ఎప్పుడు పెరుగుతుంటాయి మామూలుగా మీకు? ఉదయం పోతానండి. ఓకే. సో చలికి ఎర్లీ మార్నింగ్ తుమ్ములు రావడం, తలనొప్పి రావడం సిన్స్ 4 to 5 years అంటున్నారు. ఇమ్యూనిటీ మీద కూడా పనిచేసే మెడికేషన్ అంటే హోమియో చికిత్స కనుక వాడితే ఎక్స్పోజ్ అయినా కూడా ఎర్లీ మార్నింగ్ నార్మల్గా అందరికీ ఏ విధంగా తుమ్ములు వస్తుంటాయి 1 to 2, 3 వరకు రావడం సహజం. ఆ విధంగా సివియారిటీ వైజ్ తగ్గి మీకు ఓవరాల్గా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. కాకపోతే స్మోకింగ్ కానీ ఆల్కహాలిజం కానీ అలవాట్లు ఉంటే కనుక కొద్దిగా తగ్గించుకొని మెడిసిన్స్ కనుక వాడితే ఈ డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా తొందరలోనే కంట్రోల్ వచ్చి మీకు ఓవరాల్గా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. కవిత గారు, జనరల్గా మీ హోమియోలో ఎలాంటి చికిత్స లభిస్తుంది అండ్ మోరోవర్ మీరు పేషెంట్ని ఏ బేసిస్ మీద ట్రీట్మెంట్ అందిస్తారు? ఓకే. సో నార్మల్గా అప్రోచ్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు బ్రాంకైటిస్ అనగానే సింగిల్ మెడికేషన్, అసలు పాలిప్స్ అనగానే సింగిల్ మెడికేషన్, అస్తమా అనగానే ఉండదు. హోమియో చికిత్స యాజ్ సచ్ ఇండివిజువలైజేషన్ అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి హెరిడిటరీ వీళ్ళకి రావడానికి రీజన్ ఏంటంటే బేసికల్ ఫండమెంటల్ రీజన్ ఏంటి ఆ పర్టికులర్ పర్సన్కి రావడానికి. సో దాని మీద మెడికేషన్ పనిచేసే విధానం అనేది ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా జీసీఎస్ అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్లిమం పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి కరెక్షన్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయండి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఆస్తమాకి, ఎలర్జీస్కి పరిష్కారాలు మా వ్యూవర్స్కి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.